వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ మనసులో ఏదైనా ఒక పర్సన్ అనుకుని వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, పాస్ట్లో ఏం చేస్తారు, ప్రస్తుతం ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ కరెంట్ థాట్స్ అని ఎలా ఉన్నాయి, వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తున్నారా నెగిటివ్గా ఆలోచిస్తున్నారా అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? మీ ఇంట్యూషన్ ఫాలో అయ్యి పైల్ 1, పైల్ 2, పైల్ 3 ఈ మూడిట్లో ఒక పైల్ని చూస్ చేసుకోండి. అండ్ అలాగే మనం క్లారిఫికేషన్ కూడా అడుగుదాం, ఏంజల్ గైడెన్స్ కూడా తీసుకుందాం. ఓకేనా? ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పైల్ 1 రీడింగ్ అనేది చూద్దాం. ఇది పైల్ 1. ఓకే, కమ్యూనికేషన్ చేద్దామని చూస్తున్నారండి, డైరెక్ట్గా మాట్లాడదామని. కానీ మీరైతే డివైన్లీ గైడెడ్ అండ్ డివైన్లీ ప్రొటెక్టెడ్. సో మీరు చాలా సన్లా ఉన్నారండి, వాళ్ళకి మీరు సన్లా కనిపిస్తున్నారు. అండ్ వాళ్ళు టైం గురించి చూస్తున్నారు, ఎప్పుడు మాట్లాడదామని టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే అదంతా పాజిటివ్గా లేదండి వాళ్ళ వైబ్ అయితే. మీరైతే డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అని వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. వాళ్ళ యొక్క యాక్షన్స్ అండ్ థాట్స్ ఎలా ఉన్నాయి ఏంజిల్? వాళ్ళు మీకు డైరెక్ట్గానే 1 అవర్లో కానీ 1 మినిట్లో కానీ మాట్లాడదామని అనుకుంటున్నారు, కాకపోతే అదంత పాజిటివ్గా లేదు. సో ఏదైనా మాట్లాడి చిరాకు తెప్పించడం కానీ లేదని ఇబ్బంది కలిగించే మాటలు కానీ మాట్లాడాలనుకుంటున్నారు. సో డైరెక్ట్గా ఫిజికల్గా మాట్లాడాలనుకుంటున్నారు, కానీ వాళ్ళకి డివైన్ అయితే ఛాన్స్ ఇవ్వలేదండి. ఇంకా చెప్పండి ఏంజిల్స్. అండ్ స్మాల్ గర్ల్స్ అంటే మీరు ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు కావాలని మీ పాత ఫ్రెండ్స్ కావచ్చు, 10th క్లాస్ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళని ఫోన్ చేసి డిస్టర్బ్ చేసి ఏంటంటే మీ వర్క్ని, మీ ప్రొడక్టివిటీని తగ్గించడానికి ప్లాన్స్ చేస్తున్నారంటే ఇది వీళ్ళు ఎవరైతే మీరు పర్సన్ అనుకున్నారో ఆ పర్సన్ ఇంకొకరికి చెప్పి మిమ్మల్ని మీరు చేసే పనిని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారంట. మేక్ ఏ విష్ అండ్ ఆస్క్ ఏంజల్స్ అండ్ గాడ్స్. మీరు ఏదైనా విష్ గురించి వెయిట్ చేస్తూ ఉంటే మీ ఏంజల్స్ని అంటే అడగండి, మీ గాడ్స్ని అంటే అడగండి. డివైన్ నాకు ఇది కావాలి అండ్ డివైన్ నేను ఇది వస్తే ఇలా చేస్తాను అని చెప్పి వాళ్ళకి మొక్కుకోండి. లేదంటే డివైన్ డైరెక్ట్గా ప్రేయర్ చేయండి. యూనివర్స్ మీతో మిమ్మల్ని వాచ్ చేస్తున్నారంటే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఓకేనా? అండ్ ఎవరైతే పాత వాళ్ళు మీకు ఒక అవసరమైన టైంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో తిరిగి వాళ్ళు మీతో మాట్లాడడానికి ప్లాన్ చేస్తున్నారంట. సో అలాంటి వాళ్ళతో అసలు మింగిల్ అవ్వద్దు. అండ్ వీళ్ళు థర్డ్ పార్టీ అనమాట. అండ్ బ్యాక్ ఫైర్ మ్యాజిక్స్ వాట్స్ అండ్ గెట్టింగ్ హెవీ కర్మ. ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో వాళ్ళు మీకు మంచిగా నటిస్తూ అండ్ మీ ముందు నార్మల్గా ఉంటూ వెనకాల గోతులు అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన కర్మ వెంటనే రివర్స్ అయిపోయిందంటండి. వాళ్ళు చేసే మ్యాజిక్స్ కావచ్చు, ఏదైతే ఉన్నాయో వాళ్ళ షిట్ ఏదైతే ఉందో అంతా వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోయింది, అంతా బ్యాక్ వెళ్ళిపోయింది అని చెప్తున్నారండి ఏంజల్స్. ఈ విషయంలో మీకు ఏంజల్స్ ఏం గైడ్స్ ఇద్దాం అనుకుంటున్నారో చూద్దాం. ఓకేనా? ఏంజల్స్ ఐఎస్ఎల్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి ఈ పర్సన్ విషయంలో ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. అండ్ ఇంకొంచెం టైం వెయిట్ చేయండి, మీకు వాళ్ళ గురించి ఫుల్గా డీటెయిల్స్ అనేవి వస్తాయి. మీరే ఎదురెళ్ళి కమ్యూనికేట్ చేయాలనుకుంటే ఇది నాట్ ద రైట్ టైం అని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఫర్గ్యూనెస్, వాళ్ళ వల్ల ఏదైనా మీరు ఇబ్బంది పడి ఉంటే దాన్ని ఫర్గ్యూ చేస్తాను, ఇంకా ఆలోచించేది దాని గురించి అని చెప్తున్నారండి. అంటే ఫర్గ్యూ చేసడం అంటే నేను క్షమించేస్తానని తిరిగి మాట్లాడడం కాదండి, మీకు మీరు అనుకుని అక్కడికి వదిలేయండి అని చెప్తున్నారు. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే వేరే పీపుల్స్ని అడగండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. చాలామంది మీ చుట్టూ మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. పైల్ 1 చూస్ చేసుకున్న వాళ్ళు మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? మీ లైట్ని డిమ్ చేయాలని చూస్తున్నారంట. ఇప్పుడు పైల్ 2 రీడింగ్ చూద్దామండి. పైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళు మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? మీ చుట్టూ యాక్టింగ్ పర్సన్స్ చాలామంది ఉన్నారంట. వాళ్ళు మీ ముందు నవ్వుతూ మాట్లాడిస్తూ మీ వెనకాల గోతులతో అవుతున్నారంటే చూసుకోండి. ఓకేనా? ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ మాటలు బట్టి మీకు అర్థమైపోద్ది. అండ్ మీరు ప్రజెంట్ అంటే నరదృష్టి కూడా ఎక్కువగా ఉందంట. సో విభూది కానీ మారుతి బొట్టు కానీ పెట్టుకోండి, సరేనా? ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా మీరు ఎక్కువగా డిస్టర్బ్ అవ్వద్దు, దేని గురించి ఎక్కువగా ఆలోచించద్దు. అండ్ కొంతమంది ఏంటంటే మిమ్మల్ని తప్పించాలని కూడా ఆలోచిస్తున్నారంట, కానీ ఆ పనులు అయ్యి అవ్వండి. సో ఎవరైతే డివైన్ ఉన్నారో మీ డివైన్ మీకు ప్రొటెక్షన్గా ఉన్నారు. అండ్ ట్రై టు కీప్ యూ స్టక్, బీ అవేర్ అండ్ డూ వాట్ యూ డూ, డోంట్ స్టాప్. ఓకేనా? మీకు కావాలని అన్నెసరీగా ఫోన్లు చేయడం, మెసేజ్లు చేయడం, వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారంట. సో న్యూ రిచువల్స్ని ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా పూజ చేయడం, మంత్రాలు చదవడం లాంటివి చేస్తూ ఉంటే సో రిచువల్స్ని ట్రై చేయండి. న్యూ రిచువల్స్
న్యూ రిచువల్స్ని ట్రై చేయండి. అండ్ ఏదైతే గాడ్ ఉన్నారో వాళ్ళని ప్రేయర్ చేయండి అని చెప్తున్నారు. ఎవరైతే మీ లైఫ్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేయలేరండి. ఓకేనా, మీ రూట్ అనేది క్లియర్గా చూసుకోండి. మీరు వేరే రూట్లోనే వెళ్తున్నారో లేదా చెక్ చేసుకోండి. న్యూ బిగిన్ అనేది చేయండి, ఎక్కడ స్టాప్ చేయొద్దు. అండ్ అన్ప్రొటెక్టబుల్ అండ్ ఎవరైనా మీ విషయంలో తప్పు చేయాలని చూస్తే వాళ్ళ ఫేట్, వాళ్ళ కర్మ అనేది వాళ్ళు ఖచ్చితంగా అనుభవించేస్తారు. మీ వెనకాల చాలా మంది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారంట. ఈ పైలు చూస్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీకు అపోజిషన్ అండి. వాళ్ళు మీ పట్ల జలస్తో ఉన్నారు. ఓకేనా, వాళ్ళ ఫ్రెండ్ కావచ్చు, మీ ఎక్స్ కావచ్చు, పార్ట్నర్ కావచ్చు, ఎవరైనా సరే కొంచెం జలస్ అనేది నాకు అనిపిస్తుంది. సో యాక్షన్స్ని బట్టి మీరు టేక్ కేర్ చేయండి. ఓకేనా, మీకు ఈ విషయంలో ఏంజల్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. ఏంజల్స్, ఐఎస్ఎస్, గాడ్స్, సారీ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. రీకన్సిడర్డ్ ఆ పర్సన్ విషయంలో తిరిగి వాళ్ళు వస్తారా, తిరిగి వాళ్ళతో మాట్లాడాలా, మీనే కాంప్రమైజ్ అయ్యి వెళ్ళాలా అనే ఆలోచన ఉంటే రీకన్సిడర్. ఆ పర్సన్ మీకు కరెక్ట్ కాదు, ఆ జాబ్ మీకు కరెక్ట్ కాదు, వీళ్ళు అనుకుంటున్న పని జరగదు అండ్ రీకన్సిడర్ చేయండి అని చెప్తున్నారండి. ఆ ఆపర్చునిటీస్ అయితే మీ లైఫ్లో చాలా ఉన్నాయంట. సో చాలా అవకాశాలు వస్తాయి, మనీ ఆపర్చునిటీస్ నాకు కనిపిస్తున్నాయి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత 1 or 2 డేస్లో కూడా మీకు మనీ రావచ్చండి. ఓకేనా, పాజిటివ్గా ఉండండి. అండ్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ అనేది మీకు గైడ్ చేస్తుంది ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది. ఓకేనా, ఏంజల్ అనేది మీకు ఆన్ టైంలో మెసేజ్ అనేది ఇస్తారంట. సో నో నీడ్ టు వరీ, పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు పైల్ 3 చూస్ చేసుకున్న వాళ్ళ యొక్క ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. పైల్ 3 చూస్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క నేమ్ని కామెంట్ చేయండి, లేదంటే వాళ్ళ నేమ్లో యొక్క స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి. ఓకేనా, మీరు ఏది కూడా బిగ్ పిక్చర్లో చూడొద్దు అని చెప్తున్నారండి. ఒక అన్మ్యారీడ్ ఉమెన్ మీ ఫ్రెండ్ కావచ్చు, మీ నైబర్ కావచ్చు, వర్క్ చేస్తున్న పర్సన్ కావచ్చు, ఆవిడకి మీరంటే జలస్ అంటండి. మీకు పర్సనల్ థింగ్స్ తీసుకెళ్ళి డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంటే చూసుకోండి. మీరు ఏదైతే పర్సన్ అనుకున్నారో ఆ పర్సన్ ఎనర్జీ అనేది అంత పాజిటివ్గా లేదు. అండ్ మిక్స్డ్, మీరు తాగే టీలో కూడా మిక్స్ చేశారంట. సో చూసుకోండి. ట్రై టు కలెక్ట్ యువర్ క్లాస్ ఆఫ్టర్. మీరు బాత్ చేసిన తర్వాత మీ క్లాస్ అనేవి కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ ఆన్ బై పర్సన్స్ డూయింగ్ షిట్. ఎవరైతే రెగ్యులర్గా పార్సల్స్ అయితే తీసుకుంటున్నారో వాళ్ళని చూస్తూ ఉండండి. ఓకేనా, బైక్ మీద మీ దగ్గర తిరుగుతూ అండ్ అబ్జర్వ్ చేస్తున్నారంట. థింగ్స్ని పట్టుకెళ్తూ ఉన్నారంట. మీరు ఏదైనా బయట పెట్టుకుని ఉంటే దాన్ని చూసుకుంటూ ఉండండి. అండ్ బ్యాక్ స్టాంప్ అయితే ప్లానింగ్ చేస్తున్నారు. దాని అర్థం ఏంటంటే మీకు ఏదైతే పర్సన్ అనుకున్నారో వాళ్ళ ఎనర్జీస్ లేవు. టైం మీతో ప్రజెంట్ అయితే ఉన్నారు కానీ ఉన్నామన్న పేరుకి, కాకపోతే వాళ్ళు నెగిటివ్ వైబ్స్తో ఉన్నారండి. వీళ్ళైతే మీకు ఏదైనా చేద్దామని ఆలోచిస్తున్నారు. సో బిగ్ పిక్చర్గా ఆలోచించండి, మీకే అర్థమైపోద్ది. సో మీరు లైట్లా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. సో అందుకని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఆపలేకపోతున్నామే అని చెప్పి ఇదంతా చేస్తున్నారంట. అండ్ ప్రొడక్టివిటీ, మీరు మీ వర్క్ మీద అంటే ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ వాళ్ళు మీకు డిస్ట్రాక్షన్స్ చేయడానికి చూస్తారు కానీ దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు, వాళ్ళే నష్టపోతారు. ఏంజల్, ఈ విషయంలో మన కలెక్టివ్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. యు ఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. మీకు డివైన్ గిఫ్ట్స్ అనేవి చాలా ఉన్నాయండి. సో లుక్ ఫర్ ఏ సైన్. ఏంజల్ మీతో మాట్లాడతారంట. ఓకేనా, ఏంజల్ మీతో మాట్లాడతారంట. ఎస్, త్వరలోనే మీకు మనీ కూడా వస్తుందండి. మీకు దగ్గరలో ఏదైనా యాంట్స్ అనేది కనిపిస్తే బ్లాక్ చీమలు, వాటికి కొంచెం షుగర్ అనేది వేయండి. సరేనా, మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ అనేది ఉంది. సో దానివల్ల ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటాయి. మీ చుట్టూ హెల్ప్ఫుల్ పీపుల్స్ అనేది చాలామంది ఉన్నారు. అలాగే మీరు మనీ అనేది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇచ్చి, అంటే కొంతమంది వాళ్ళు ఏమంటారు గూఢచర్లుగా పెట్టుకున్నారంటే డబ్బులు ఇచ్చి, వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారని మెసేజ్ ఇస్తుంది ఏంజల్. డివైన్ మీద ట్రస్ట్ ఉంచండి అండ్ నమ్మండి. అండ్ మీరు అనుకున్నదన్నీ మీరు చేయగలరు. అన్లైక్లీ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ పర్సన్ గురించి అదైతే కరెక్ట్ కాదని క్లియర్గా చెప్పేశారు. ఇంకా చెప్పండి ఏంజల్. మీ లైఫ్లో అబండెన్స్ వస్తుందంటండి. సూపర్. ఇది 3rd టైం ఏంజల్ మీకు చెప్తున్నారు. మీ లైఫ్లో పక్కగా అబండెన్స్ వస్తుందంట, మనీ వస్తుందంట. ఓకేనా, హ్యాపీగా ఉండండి అండ్ సెలబ్రేషన్ మోడ్లో ఉండండి. లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తుందండి. చాలా మందికి జాబ్ రావచ్చు, మనీ రావచ్చు, అండ్ రావచ్చు కాదు ఖచ్చితంగా వస్తుందని చెప్పారు. ఓకేనా, ఈ వీడియో తర్వాత 1 hourలో కావచ్చు, 1 dayలో కావచ్చు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకేనా, మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే ఇక్కడ ఉన్న వాట్సాప్కి డైరెక్ట్గా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.